హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చామదుంపలు ఎగ్ మునక్కాయ పులుసు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చామదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, దీనికి పీల్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ని ఉడకపెట్టుకొని పీల్ చేసేసి మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి. మామిడికాయ అండ్ మునక్కాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు అండ్ ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కొంచెం కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసామంటే టమోటాలు మంచిగా సాఫ్ట్ అయిపోతాయండి. ఇందులోకి కట్ చేసుకున్న మునక్కాయలు వేసి కొంచెం కలుపుకొని ఒక 60% మునక్కాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలండి. అలా మగ్గిన మునక్కాయలలో కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత చామదుంపలను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి. టమోటా కారం మొత్తం గుడ్లకి, చామదుంపలకి పట్టేంత వరకు కలిపి పక్కన నానపెట్టుకున్నాం కదా చింతపండు, దాంతో చింతపండు వాటర్ చేసి పెట్టుకోవాలి. ఆ చింతపండు వాటర్ని ఈ మిశ్రమంలో వేసేస్తామండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి, అంటే మన పులుపుకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదా, అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 20 నుంచి 25 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. ఇలా ఈ కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసిందంటే ఎగ్, చామదుంపలు, మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చామదుంపల పులుసు అంటే అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం గుడ్లు, మునక్కాయలు వేసి చేసామంటే ఇష్టంగా తినేస్తారండి. నా వీడియో నచ్చినట్లయితే సపోర్ట్